ఎవరైనా నా దగ్గరికి వచ్చి మీ హెల్ప్ కావాలి, మీ సపోర్ట్ కావాలి అని అడిగినప్పుడు నేను కంపల్సరీగా చేస్తానండి. ఎందుకంటే దానివల్ల మనకి ఎటువంటి ప్రమాదం లేదు, ఎటువంటి నష్టం జరగదు అనుకున్నప్పుడు చేయటంలో తప్పేముంది. సో నేను అటువంటి ప్రమాదం, నష్టం ఏమీ లేదనుకున్నప్పుడు నా సహాయం, నా సపోర్ట్ ఎప్పుడూ ఎవరికైనా చేస్తానండి. ఇప్పుడు ఇదంతా మాకెందుకు చెప్తున్నామమ్మా అనుకుంటున్నారేమో. రీసెంట్గా మన ఛానల్ వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యిందండి. ఏంటి 1000కి ఇంత సంతోషపడుతున్నావా అనుకుంటారేమో. అవునండి, యాక్చువల్గా నేను ఛానల్ స్టార్ట్ చేసి 5 ఇయర్స్ అయిందనమాట. అప్పట్లో నాకు కుకింగ్ అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ కాబట్టి కుకింగ్ వీడియోసే పోస్ట్ చేసేదాన్ని. బట్ ఛానల్ అంత రీచ్ అయితే రాలేదండి. తర్వాత కొన్ని కారణాల వల్ల మధ్యలో ఆఫ్ చేసేసాను. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశానండి. కంటిన్యూస్గా ఒక 1 ఇయర్ అయితే వీడియోస్ అయితే పెట్టాను, కానీ మన ఛానల్కి ఎటువంటి రీచ్ అయితే రాలేదు. ఆ టైంలో నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను అనమాట. ఆ టైంలోనే నా హస్బెండ్, మా పిల్లలండి ఇద్దరు కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు. మా హస్బెండ్ అయితే డైలీ వీడియోస్ పెట్టు, పోస్ట్ చేయని చెప్పి ఎంకరేజ్ చేసేవాళ్ళండి. ఒక ఆడపిల్ల తన గోల్ రీచ్ అయ్యింది అని అనుకుంటే కనుక కంపల్సరీగా దాని వెనకాల ఆ పిల్ల కష్టం ఎంత ఉందో దాని వెనకాల వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ కూడా అంతే ఉంటుందండి. ఎవరికైనా ఫ్యామిలీ సపోర్ట్ కానీ లేకపోతే ఎవరు ఏమీ చేయలేరండి. నాకు మాత్రం నా హస్బెండ్, నా ఇద్దరు పిల్లలు మాత్రమే సపోర్ట్ చేశారు. రీసెంట్గా మా ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేశారనమాట. అందుకనే నేనైతే రీచ్ అయిపోయాను అనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం సహాయం చేయగలిగిన పొజిషన్లో ఉండి చెయ్యాలనుకుంటే చేస్తే తప్పేముందండి. మా ఫ్యామిలీ మెంబర్స్లో చాలామంది ఉన్నారు, మా బంధువులు కూడా ఉన్నారు. నా వీడియోస్ చూస్తారు కానీ లైక్ చేయరు, సపోర్ట్ చేయరు. అది మీతో చెప్పాలని ఎందుకో నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అంతేనండి.